భక్తులందరికీ కూడా శ్రీ రాజమాతంగి శక్తిపీఠం తరపున మీ అందరికీ కూడా ముందుగా శ్యామల నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమూల్యమైనటువంటి నవరాత్రి సమయాన్ని వినియోగించుకుని మీ కోరికలను నిజరూపం దాల్చుకుంటారని అమ్మ అనుగ్రహంతో మీ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని వీలైన సమయాల్లో చేయండి. ఎక్కువగా రాత్రి సమయాల్లో చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే వీలైన వారు పూర్తి పూజ చేయండి. ఒకవేళ ఎవరైనా కూడదనుకునే వాళ్ళు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఈ 16 నామాలు నేను చెప్పబోయే నామాలతో ప్రతిరోజు కనుక మీరు పూజ చేసుకున్నట్టయితే అమ్మ అనుగ్రహానికి మీరు పాత్రలై మీ యొక్క కోరికలను నెరవేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజు నిత్య పూజలో ఈ యొక్క 16 నామాలు నేను చెప్పేటువంటి నామాలని మీరు చదివి అమ్మను పూజించడానికి చూడండి. ఎర్రని పూలతో ఎక్కువగా పూజించండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా పానకం నైవేద్యం పెట్టండి. అలాగే తేనెను కూడా నివేదించండి. ఈ నామాలు చెప్తున్నాను, మీరు ఇదే నామాలతో ప్రతిరోజు కనుక పూజ చేయండి. అలాగే కాకుండా ఇంకా అష్టకాలు ఉన్నాయి, దండకాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని మీకు వీలైతే నెట్లో కూడా సెర్చ్ చేయండి, అన్ని రకాలు వస్తాయి. ఈ 16 నామాలు మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా మీరు మీ పూజలో చేయడానికి చూడండి. శ్రీ సంగీత యోగిన్యై నమః, శ్రీ శ్యామాయై నమః, శ్రీ శ్యామలాయై నమః, శ్రీ మంత్రనాయికాయై నమః, శ్రీ మంత్రిణ్యై నమః, శ్రీ సచివేశాయ నమః, శ్రీ ప్రధానేశే నమః, శ్రీ సుఖప్రియాయై నమః, శ్రీ వీణావస్యే నమః, శ్రీ వైనిక్యే నమః, శ్రీ ముద్రిణ్యై నమః, శ్రీ ప్రియకప్రియాయే నమః, శ్రీ నీపప్రియాయే నమః, శ్రీ కదంబేశే నమః, శ్రీ కదంబ వనవాసిన్యే నమః, శ్రీ సదామదాయ నమః. ఈ 16 నామాలతో కూడా అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం వల్ల మీకు చాలా మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రేపు అమావాస్య తర్వాత నుంచి జనవరిలో ఈ మౌన అమావాస్య తర్వాత రోజు నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం అవుతాయి. మీకు వీలైతే ఉదయం చేయండి, వీలైనా కాకపోయినా ఈ నవరాత్రులు కాబట్టి రాత్రులందు పూజ శ్రేష్టం. కాబట్టి విద్యార్థులు కానీ, పెళ్ళి కానీ, యువకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఈ పూజను చేయవచ్చు. ఈ పూజ చేయడం వల్ల ప్రతి ఇంటా కూడా ఆకర్షణ శక్తిని పెరిగి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే మీ యొక్క ఇంట్లో ధనలక్ష్మి కలకల్లాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మంచి అవకాశాన్ని, ఈ అమ్మ తిరిగాడేటువంటి ఈ 9 రోజులని కూడా మీరు చేసుకుని అమ్మవారి పాత్రలకు మీరు ప్రీతిపాత్రం చెందుతారని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నా నెంబర్ కాల్ చేసి అమ్మవారి గురించి తెలుసుకోవచ్చు. మా పీఠంలో ప్రతిరోజు కూడా హోమాలు జరుగుతాయి. ఎవరైనా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు అందులో పాల్గొనవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా మన పీఠంలో కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. పాల్గొనదలిచిన వారు కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి కానీ, లేదంటే ఫోన్ చేసి కానీ మీ పేర్లు గోత్రాలు ఇవ్వచ్చు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఫోన్ చేయండి. నా నెంబరు మీకు డిస్ప్లే మీద వస్తుంటుంది, చూసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు ఒకవేళ రాత్రి వీలు కాకపోతే ఉదయమే చేయొచ్చు. 9 రోజులు వీలు కాకపోతే వీలైన రోజులు చేయండి. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఈ 9 రోజులు ఒకరోజు అమ్మవారిని పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాజశ్యామల వల్ల అనేక రకాలటువంటి లాభాలు మీకు చేకూరే అవకాశం ఉంటుంది. ఇంతటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. జై హింద్, జై భారత్, సర్వే జన సుఖినో భవంతు.